అసెంబ్లీ పొలిటికల్ వార్తో దద్దరిల్లింది. బడ్జెట్ సమావేశంలో అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ కత్తులు దూసుకున్నాయి. రెండు పార్టీల నేతలు సవాలు ప్రతి సవాలు పంచ్ డైలాగ్స్తో సభను హీటెక్కించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ బయట కూడా హల్చల్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా సభకు హాజరు కావడం హైలైట్గా నిలిచింది. రెజ్లింగ్ పోటీలో సాగుతున్న అసెంబ్లీ ఆటలో బీజేపీ మాత్రం అరటి పండులా మిగిలిపోయింది. ఆ పార్టీకి ఉన్న 8 మంది సభ్యులు పెదవి విప్పకుండా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ యుద్ధాన్ని ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తుంది. అసలు కాషాయ పార్టీ సభ్యులు సభలో ఉన్నారా లేదా అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తమదేనని ధీమాగా చెప్తున్న బీజేపీ అసెంబ్లీలో ఎందుకు సైలెంట్గా ఉండిపోయింది? సభలో లొల్లి చేయొద్దని పార్టీ హైకమాండ్ నుంచి ఏదైనా ఆదేశం వచ్చిందా? లేకపోతే ఆయా అంశాలపై స్పష్టత లేకపోవడం వల్ల మౌనంగా ఉండిపోయారా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందంటూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క డేటా బయటపెట్టారు. అవన్నీ అబద్ధాలని తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెట్టింది. బీఆర్ఎస్ని మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. 6 గ్యారంటీల అమలుకు బడ్జెట్లో నిధులు లేవని లెక్కలు చూపారు. అక్కలు ఇక్కడ నుంచి అక్కడ తేలుతారంటూ సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలను ఉద్దేశించి సీఎం చేసిన కామెంట్లు కాకరేపాయి. నేను అందుకే వారికి సూచన చేస్తున్నా, వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పే ఇక్కడ ముంచి అక్కడికి తేలినరు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. మొత్తం సీన్ అంతా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్లో సాగింది. మధ్యలో ఎంఐ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ కూడా గట్టిగా మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం నామకే వాస్తిగా మాట్లాడడం తప్ప అధికార పార్టీని గట్టిగా నిలదీయలేకపోయారన్నమాట. తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్తో సమానంగా 8 సీట్లలో గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఫలితాలు చాలా బెటరే. గత ఏడాది డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన తొలి సమావేశాలు రక్తి కట్టించాయి. అప్పుడు కూడా సీన్ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య తిరిగిన బీజేపీ సభ్యులు కూడా గొంతు విప్పారు. బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్లపై దుమ్మెత్తిపోశారు. పార్టీ ఇతర సభ్యులు పాల్వాయి హరీష్ బాబు, పాయ శంకర్, రామారావు పటేల్, పైడి రాకేష్ రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా తమ గొంతు విప్పించారు. అన్ని పార్టీల సభ్యులకు మాట్లాడే అవకాశం దక్కింది. కానీ తాజా సమావేశాల్లో మాత్రం బీజేపీ ఎమ్మెల్యేలు పూర్తిగా లూప్ లైన్లోకి వెళ్ళిపోయారు. తాజా సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కరినిద్దరు తప్ప మిగతా వాళ్ళెవరూ పెద్దగా మాట్లాడలేదు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ వాసులు కష్టాలు ఏకరువు పెట్టారు. ప్రభుత్వ పాఠశాలలు కూలిపోతున్నాయని వెంటనే మరమ్మతులు చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. కాటిపల్లి వెంకటరమణారెడ్డి అసెంబ్లీ భేటీ తీరుపై మీడియా పాయింట్లు చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఇద్దరు లీడర్లు మాట్లాడితే మిగతా 60 మంది భజన చేస్తున్నారు. లోపల ఒకరినొకరు తిట్టుకుంటూ బయట కలిసి తిరుగుతున్నారు. అసెంబ్లీలో ఎవరు ప్రజా సమస్యలను ప్రస్తావించడం లేదు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపైన కూడా బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ రాజసింగ్ కూడా సభలో నోరెత్తలేదు. అడపాదడప హాజరు కావడం మినహా తన మార్కు ఫైర్ చూపించలేదు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంపై అనేక వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సభలో ప్రజా సమస్యలను లేవనెత్తి బలమైన పార్టీగా ఫోకస్ కావడానికి అంది వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని కమలనాథులు కాలదన్నుకున్నారని చర్చ జరుగుతుంది. పార్టీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలున్నాయని మరో టాక్ కూడా వినిపిస్తుంది. బీజేపీ ఎల్పీ పదవి తనకు ఇవ్వనందున నిరసనగా రాజసింగ్ నోరు విప్పడం లేదని మరో వాదన. నిజానికి రాజసింగ్ కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలకు నాయకత్వం దిశానిర్దేశం చేయడం లేదనే వాదన వినిపిస్తుంది. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి మధ్య కొనసాగుతున్న విభేదాలు పరిష్కారం కాకపోవడంతో ఆ ప్రభావం ఎమ్మెల్యేల పనితీరుపై కనిపిస్తుందనే వాదన వినిపిస్తుంది. కిషన్ రెడ్డి రెండోసారి కేంద్ర మంత్రి కావడంతో రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్నారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి పార్టీ కసరత్తు చేస్తుంది. త్వరలో జెహెచ్ఎంసీ ఎన్నికలు, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో పార్టీని బలోపేతం చేయాలని హైకమాండ్ ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ పార్టీ ఎమ్మెల్యేలు సైలెంట్గా ఉండిపోవడంపై వింతగా ఉందనే చర్చ కూడా జరుగుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.